హాయ్ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టులో టెట్ కేసు డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు. సో టెట్కి సంబంధించి దాదాపుగా 3,00,000 మంది అండి. అంటే కొత్తగా ఈ సంవత్సరం రిలీవ్ అయినటువంటి బీఈడి కానీ డిఎడ్ కానీ అభ్యర్థులు దాదాపుగా మనకి 90,000కు పైగా ఉన్నాయి. సో అదేది మీరు నేను చెప్పింది కాదు. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా అన్నమాట. దాదాపుగా 89,000 మంది. మరి ఇక్కడ గతంలో క్వాలిఫై కానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో సుమారుగా ఎంతమంది ఉన్నారో అది మీ అందరికీ తెలుసు, నియర్లీ 3,00,000 మంది. సో ఇప్పుడు ఈ వీడియోలు చూసేవాళ్ళు ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి సంబంధించింది కాదు, అర్థమైందా? సో డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరంటే, మాకు సమయం సరిపోదు 45 రోజులు ప్రభుత్వం ఏదో నవంబర్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి లేదు. అప్పుడే గౌరవ మంత్రివర్యులు మేము ఏప్రిల్ 20ని ఇస్తాము అని మీరు చెబితే కనుక అభ్యర్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఉండేవాళ్ళు కాదు. సో రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు అంటే ఇది ఆలోచించండి. ప్రతీ నెల డిఎస్సి వస్తుంది. మీరు చెప్పారు కరెక్టే, ప్రతీ నెల అని చెప్పారు. ఎప్పుడు అక్టోబర్ నుంచి గత 2024 ఆగస్టు నుంచి చెప్తూనే ఉన్నారు. సో 10 నెలలు పైనే అయిపోయినా కానీ కనీసం ఊసలేదు. సడన్గా ఏప్రిల్ 20ని ఇచ్చారు. ఇది అభ్యర్థులకి ఏంటంటే ఆర్థిక పరిస్థితులు బట్టి 2 మంచి మార్కులు వచ్చినా కానీ ఇక్కడ మాకు ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మేము చదవలేనటువంటి ఒత్తిడిలో ఉండిపోయాము. ఒకేసారి రాత్రి పగలు చదివి మైండ్ అంతా కూడా టెన్షన్స్లో ఉండిపోయింది అన్నటువంటి అభ్యర్థులు, టెట్ అభ్యర్థులు. ఏది ఏమైనా మాకు ఈ టెట్ చాలా ఇంపార్టెంట్. టెట్ ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది, డిఎస్సి ఇచ్చింది. ఇది సో జీవోలకు నిబంధనలకు ప్రభుత్వానికి తగినటువంటిది కాదు అని సో ప్రభుత్వానికి హైకోర్టులో వేస్తే హైకోర్టులో తీసుకోకపోవటం, అది వెనక్కి రావటం, ఇవన్నీ కూడా మీరు చూశారు. కాబట్టి అభ్యర్థులు మరి ఇంకా తప్పదో మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అండ్ వెళ్ళినటువంటి అభ్యర్థులకు నేను ఇక్కడ టెట్ కేసు మరియు టెట్ అభ్యర్థుల గ్రూపు మీకు క్రింద డిస్క్రిప్షన్లో వాళ్ళ గ్రూపు లింక్ ఇచ్చాను. మీరు నిజంగా నేను టెట్ అభ్యర్థినే, గుర్తుపెట్టుకోండి, నేను నిజంగా టెట్ అభ్యర్థిని అనుకుంటే టెట్ అభ్యర్థులకు నా వంతుగా, ఎందుకంటే రేపు టెట్ నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా నాకు బాగా ఉపయోగపడుతుంది అని మీరు నిజంగా ఆశిస్తే ఆ గ్రూపులో జాయిన్ అయిన తర్వాత సహాయ సహకారాలు చేయండి. అదేనా, అంతేగాని కొంతమంది గ్రూపు లేదు, టెట్ అభ్యర్థులు వాళ్ళ లాభపడటానికి అసలు కేసే వేయలేదు, ఇలాంటి సో పనికిరానటువంటి పనికిమాలిన క్వశ్చన్లు మాత్రం మానుకోండి. అదే ఇప్పటికే అభ్యర్థులు ఎంత బాధ ఉందో అది అందరికీ తెలుసు. నేను డిఎస్సి అభ్యర్థులకు టెస్టులు పెడుతున్నాను. అది సో డిఎస్సి సిన్సియర్గా చదివే వాళ్ళకి, అందరికీ కాదండి, ముందు చెప్తున్నా, అందరికీ కాదు. డిఎస్సి సాధించాలి, డిఎస్సి అభ్యర్థుల కొరకు నేను పెడుతున్నా. ఇదిగోండి పైన మీకు కనబడుతుంది కదా ఇది. సో అంతేగాని నన్ను గ్రూప్లో యాడ్ చేయండి అంటే కుదరదు. నా దగ్గర రూల్స్ ఉంటాయి. నేను ఏదైనా సరే పర్ఫెక్ట్గానే ఎదురికి వెళ్తాను. మరి టెట్ అభ్యర్థులకు సంబంధించి క్రింద డిస్క్రిప్షన్లో గ్రూపు లింక్ ఇస్తున్నాను. దయచేసి అంతేగాని గ్రూపులో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చెత్త క్వశ్చన్లు ఏమంటే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళే చాలామంది ఎక్కువగా తయారయ్యారు. మీ కుటుంబంలో లేరా, సో మన ఫ్రెండ్స్లో లేరా, చాలామంది తయారవుతారు. అర్థమైందా? సో ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా చదువుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు చదవండి. టెట్ కేసు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు మళ్ళీ నాకు ఫోన్ చేసి మరి టెట్ కేసు ఏంటి సార్, ఏమంటే మీకు చెబుతున్నాం కదా, ఇది మ్యాక్సిమం మనకి ఈ బుధవారము, అర్థమైందండి, ఈ బుధవారానికల్లా అంటే 2 రోజులు, ఎన్ని రోజులు ఓపి పెట్టారు. సో 2-3 రోజులు ఓపి పట్టలేరా? ప్రతి ఒక్కరు ఇంకా ఎందుకండి, మనం జాగ్రత్తగా చెబుతున్నాం కదా అన్ని విషయాలను. ప్రతి ఒక్కరు మీరు నిజంగా అర్థం చేసుకుంటారు కదా అని నేను ఆశిస్తూ ఉన్నా. ఈ రత్నం సార్ మొదటి నుంచి ఒకే మాట మీద ఉంటాడు. వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా రకరకాలుగా అన్ని రకాలుగా ఉండడం. ఏదైనా మంచి అయితే మంచి, చెడైతే చెడుమే, ఒకే మాట మీద మాత్రమే ఉంటాం.
సో మా గురించి కూడా గ్రూపుల్లోనూ వాటిల్లోనూ నెగిటివ్. ఇప్పుడు చాలామంది అభ్యర్థులకు అర్థమైందండి రత్నం సార్ అంటే ఏంటో. చాలామంది అభ్యర్థులకు అర్థమయ్యి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు తెలుసా, రత్నం సార్తో మేము ఏ విధంగా చెప్పుకోవాలి. సో కనీసం ఆయన ప్రభుత్వం దృష్టికి ఇలా సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్తారు.